మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నెల్లూరు జిల్లాకు రానున్నారు. ఆయన మధ్యాహ్నం 3 గంటలకు కావలి చేరుకుంటారు. కావలిలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అయితే కావలి నియోజకవర్గ పరిసర ప్రాంతాల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు నారా చంద్రబాబు నాయుడు సభకు హాజరేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. ప్రధానంగా కావ్య కృష్ణారెడ్డి సారథ్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు. అయితే ఈ ప్రసంగం అనంతరం ఆయన రోడ్డు మార్గాన ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరుకు చేరుకుంటారు. వింజమూరులో ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకళ్ళ సురేష్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వింజమూరు బంగ్లా తోట నుంచి రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొంటారు. అయితే కావలి, వింజమూరులో చంద్రబాబు నాయుడు సభకు పెద్ద ఎత్తున ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. 2 చోట్ల ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈపాటికే పెద్ద ఎత్తున కృషి అయితే చేస్తున్నారు. ఇప్పటికే కావలి నియోజకవర్గం 3 గంటలకు బహిరంగ సభ చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అయితే 11 గంటల నుంచే ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుంటున్నారు. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు వింజమూరు బంగ్లా తోటల నుంచి కూడా చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహిస్తారు. ఈ రోడ్ షోలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అజీజు, అదేవిధంగా కాకళ్ళ సురేష్, ఉదయగిరి టీడీపీ అభ్యర్థి కాకళ్ళ సురేష్, చంద్రబాబు నాయుడు, ఇతర తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే పాల్గొంటారు. అయితే అనంతరం రాత్రి అక్కడే వింజమూరులోని చంద్రబాబు నాయుడు బస చేస్తారు. నెల్లూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులతో మొత్తం సమావేశమవుతారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది, ఎక్కడ బలంగా ఉంది అనే దాని మీద కూడా తీవ్రంగా చర్చించడం జరుగుతుంది. ప్రధానముగా ఎక్కడ కొంతమంది అలకపోని ఉన్నారో అదేవిధంగా వాళ్ళందరినీ కూడా బుజ్జగించే కార్యక్రమం కూడా ఈరోజే రాత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళతో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అనంతరం రేపు ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన కడప జిల్లాకు బయలుదేరి వెళ్తారు. అయితే ప్రధానంగా ఇక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఆయన కడప జిల్లాను మైత్కూరు, పొద్దుటూరులో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి.